వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో 12 రాశులలో 7వ రాశి అయినటువంటి తులారాశి యొక్క జాతకం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించినప్పుడు తులారాశి జాతకుల్లో చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి రా రీ రూ రే రో తా తీ తూ తే అనే అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు కూడా ఈ తులారాశిని గమనించవచ్చు. తులారాశి జాతకులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా వైభవంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2 సరి సమానంగా ఉన్నాయి. అయితే తులారాశి జాతకులకు ముఖ్యంగా గురువు, శని, రాహు, కేతుల యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం మనం గమనించినప్పుడు ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో మరి గ్రహస్థితి చాలా మారుతూ ఉంది. కాబట్టి గురుగ్రహం వీరికి మే 13 వరకు, తర్వాత అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 4 వరకు ఈ సమయాలలో 8-10 స్థానాలలో గురుస్థానం ఉంటున్నది. గురు సంచారం, ఈ గురు సంచారంతో కూడుకున్నటువంటి 8-10 స్థానాలు అనుకూలంగా ఉండవు. ఈ సమయంలో వీరు దాదాపు కొత్త పెట్టుబడులు కానివ్వండి, కొత్త ఉద్యోగాల కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళడం కానివ్వండి, ఇటువంటివి చేయకండి. మరి వీళ్లకు అనుకూలమైనటువంటి గురుగ్రహం 14 మే నుండి అక్టోబర్ 18 వరకు, తర్వాత డిసెంబర్ 5వ తేదీ నుండి సంవత్సరం మొత్తం వరకు కూడా 9వ స్థానంలో ఉంటూ ఉంటాడు గురుగ్రహం. మరి 9వ స్థానంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేపట్టే పనులు, మొదలుపెట్టే వ్యాపారాలు అన్నీ కూడా విజయం వైపుకు ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి బాగా గమనించండి. తర్వాత శనిగ్రహం యొక్క పరిస్థితిని మనము తులారాశి జాతకులకు చూసినప్పుడు మార్చి 30 నుండి ఏప్రిల్ 17 దాకా, తర్వాత అక్టోబర్ 11 నుండి జనవరి 10వ తేదీ దాకా 5వ స్థానంలో శనిగ్రహం ఉంటూ ఉన్నాడు. కాబట్టి 5వ స్థానం అనేది అనుకూలంగా ఉండదు. కొన్ని అనుకోనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరికి ఏప్రిల్ 18 నుండి అక్టోబర్ 10 వరకు, తర్వాత జనవరి 11 నుండి సంవత్సరం మొత్తం కూడా 6వ స్థానంలో శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి గత సంవత్సరం మీకున్నటువంటి వ్యాధులు ఈ సంవత్సరం ఉండవు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు, విదేశీ పర్యటనల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మే 16 దాకా 6వ స్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత 5వ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి రాహు 50% అనుకూలంగా ఉన్నాడు మీ జాతకంలో. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు కేతువు 12, 11 స్థానాలలో ఉన్నాడు. కాబట్టి ఈ
కేతుగ్రహం అనుకూలంగా ఉన్న సమయంలో ముఖ్యంగా మే 17 నుండి సంవత్సరం మొత్తం కూడా 11వ స్థానంలో కేతువు యొక్క స్థానం కనబడుతున్నది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరము తులారాశి జాతకులను గమనించినప్పుడు మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలల్లో మీరు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. గతంలో ఎన్నడూ తీరనటువంటి కోరికలు ఇప్పుడు తీరుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు ముందుకు వస్తూ ఉంటాయి. సంతాన యోగం కనబడుతూ ఉంది. రైతన్నలకు చక్కని పంటలు పండే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా గతం కంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయం కూడా చాలా బాగా ఉంటుంది. గతంలో వీరికి ఉన్నటువంటి గర్భ సంబంధమైనటువంటి న్యూరో సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అయిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి కనబడుతూ ఉంది. అయితే తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా చూసినప్పుడు చిత్తా నక్షత్ర జాతకులకు మరి విశ్వావసునామ సంవత్సరంలో చివరి 4 మాసాలు కొంత కఠినంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం జాతకులకు ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది. విశాఖ నక్షత్రం జాతకులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 8 మాసాలు కొంత కఠినంగానే వీరికి సమయం గడుస్తూ ఉంటుంది. అనుకోని ప్రమాదాలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బంధుజన విరోధం లేకుండా బంధువులతో కలిసిమెలిసి సామూహికమైనటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళండి. తర్వాత రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతూ ఉంది. కళారంగాల వారికి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తులారాశి జాతకులకు ఈ సంవత్సరం వైభవంగా కనబడుతూ ఉంది. అయితే వీరు ఇంకా విజయాలు పొందడానికి వీరికి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి, లక్ష్మీ నృసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన, అర్చన, తర్వాత దానికి సంబంధించినటువంటి పారాయణం చేసుకుంటే మీకు ఇంకా గురు చరిత్ర అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ గురు చరిత్ర ద్వారా ప్రతిరోజు కూడా వీలైనంత వరకు తులారాశి జాతకులు పారాయణం చేసుకోండి. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. తీరని కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మీకు వైభవంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి మిత్రులు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి స్నేహం చేస్తూ ఉంటారు. అసలు మీ విలువ ఏమిటనేది ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. కుటుంబంలో మీకు గౌరవం కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలలో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్.